Good morning, all of you. I am KSVN MANOHAR, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree second year, third semester physics subject. Paper title is Wave Optics, which is paper 3 in semester 3. డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి పేపర్ 3 టైటిల్ నేమ్ వచ్చి వేవ్ ఆప్టిక్స్, దృశ్యశాస్త్రము అంటాం. ఈ వేవ్ ఆప్టిక్స్లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ యూనిట్ నేమ్ ఈజ్ అబరేషన్స్. ప్రీవియస్ క్లాస్లో అబరేషన్స్ యూనిట్ కోసం చెప్పడం జరిగింది. ద సెకండ్ యూనిట్ నేమ్ ఈజ్ ఇంటర్ఫరెన్స్, వ్యతికరణము. ఇన్ దిస్ ఇంటర్ఫరెన్స్ chapter, in previous class I have explained about short answer questions, explain principle of superposition and interference of light. కాంతి అధ్యారోపణమును గురించి వివరించి కాంతి వ్యతికరణమును గురించి వివరించండి, షార్ట్ ఆన్సర్గా చెప్పడం జరిగింది. సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోహరెన్స్ and define temporal and spatial coherence. కాంతి సంబద్ధతను నిర్వచించి కాలాత్మక మరియు ప్రదేశాత్మక సంబద్ధతలను వివరించండి. రైట్ నౌ థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. పలుచని పొరల్లోని వర్ణముల గురించి వివరించండి. ఫోర్త్ కాన్సెప్ట్ ఈజ్ చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తనంలోని దశాభేదం గురించి వివరించండి. లేటర్ ద ఎస్ఐ క్వశ్చన్స్ ఆర్, ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ ఈజ్ ఫ్రెనెల్స్ బైప్రిజం, ఫ్రెనెల్ ద్విపట్టకమును గురించి వివరించి ఈ ఫ్రెనెల్ ద్విపట్టకాన్ని ఉపయోగించి కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కనుగొనే ప్రయోగాన్ని వివరించండి. సెకండ్ వన్ న్యూటన్స్ రింగ్స్, అంటే న్యూటన్ వలయాలు ఏర్పడే విధానం గురించి వివరించి ఈ న్యూటన్ వలయాల పద్ధతి ద్వారా కాంతి తరంగ దైర్ఘ్యాన్ని ఏ విధంగా కనుగొనవచ్చు చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ ఎస్ఐ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. అంటే మైకెల్సన్ వ్యతికరణ మాపకమును నిర్మాణమును వివరించి పనిచేసే విధానాన్ని వివరించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అని చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ థర్డ్ ఎస్ఐ క్వశ్చన్. నౌ కమింగ్ టు ది ఫోర్త్ వన్, ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ ఆన్ ఏ థిన్ ఫిల్మ్. అగైన్, ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ ఆన్ ఏ థిన్ ఫిల్మ్. దీన్నే ఓఆర్ కొసైన్ లా అని అడగచ్చు ఎస్ఐ క్వశ్చన్గా. అంటే ఇక్కడ ఏదైనా ఒక పలుచని పొరలోని సమతల తరంగము యొక్క అభిలంబ పతనమును గురించి వివరించండి, లేదా కోసైన్ నియమమును గురించి వివరించండి అని అడగటం జరుగుతుంది. రైట్, ఇందులో ముందుగా ఒక గాజు ఫలక తీసుకోవాలి, గ్లాస్ ప్లేట్. లెట్ GH be the upper layer of the glass plate, G1 H1 be the lower surface of the glass plate, T be the thickness of the glass plate. Let mu be the refractive index of the glass material. Let AB be the incident light of incident angle I. Then it is reflected along BR and refracted along BC. After refraction along BC, again from point C, light ray will be reflected along CD and refracted along CR1. అంటే ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ గురించి వివరించినప్పుడు ఒక గాజు ఫలకను తీసుకుని ఆ గాజు ఫలక యొక్క పై తలాన్ని GH,
ఆ గాజు ఫలక యొక్క క్రింది తలమును G1H1గా చెప్పడం జరిగింది. ఆ గాజు ఫలక యొక్క మందం స్మాల్ టీగా తీసుకోవడం జరిగింది. గాజు ఫలక యొక్క వక్రీభవన గుణకము మ్యూగా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గాజు ఫలక మీద ఏబి అనే ఒక కాంతి కిరణాన్ని ఐ అనే కోణంతో పతనం చెందించినప్పుడు ఆ కాంతి కిరణము బిఆర్ దిశలో పరావర్తనం చెందుతుంది మరియు బీసీ దిశలో వక్రీభవనం చెందుతుంది. ఈ రకంగా బీసీ దిశలో వక్రీభవనం చెందిన కాంతి కిరణము సిడి దిశలో పరావర్తనం చెంది మరలా డిఆర్1 దిశలో వక్రీభవనం చెందుతుంది. ఇది డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్. రైట్, నౌ కమింగ్ టు ద ఫస్ట్ పారా. let G1, let GH and G1H1 be two refractive surfaces of a transparent thin film of uniform thickness small t. The refractive index of a transparent material is mu. Suppose a light ray AB of a monochromatic light is incident on its upper surface. The ray AB is partially reflected along BR and refracted along BC. Again, let GH and G1H1 be two refractive surfaces of a transparent thin film of uniform thickness small t. The refractive index of a transparent material is mu. Suppose a light ray AB of a monochromatic light be incident on its upper surface. The ray AB is partially reflected along BR and refracted along BC. అంటే ఇక్కడ ఏదైనా ఒక పలుచని పారదర్శక పొర యొక్క మందం టీ సమరీతి మందం కలిగి ఉంది అనుకున్నారు. టీ దాని యొక్క మందం, దాని యొక్క వక్రీభవన తలాలు GH మరియు G1H1గా తీసుకున్నాం. రైట్, ఇప్పుడు ఆ పారదర్శక పదార్థం యొక్క వక్రీభవన గుణకాన్ని మ్యూ అనుకొనుము. ఇప్పుడు ఒక కాంతి కిరణం ఏకవర్ణ కాంతి జనకం నుండి వచ్చేటువంటి ఒక కాంతి కిరణమైనటువంటి ఏబిని దాని యొక్క పై భాగమున పై ఉపరితలం మీద పతనం చెందించవలెను. ఈ రకంగా పతనము చెందించినప్పుడు ఏబి అనే కాంతి కిరణము పాక్షికంగా పరావర్తనం చెందుతుంది. ఏ దిశలో అంటే బిఆర్ దిశలో, డయాగ్రామ్లో చూడొచ్చు. మరియు బీసీ దిశలో వక్రీభవనం చెందుతుంది. చూడండి డయాగ్రామ్ చూసినప్పుడు పైకి బిఆర్ దిశలో పరావర్తనము, బీసీ దిశలో వక్రీభవనం చెందుతుంది. ఐ కోణంతో పతనం చెందినటువంటి ఏబి అనే కాంతి కిరణం. అది ఫస్ట్ పారా. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా. The light ray from point C is reflected along CD. The light ray from point C is reflected along CD. Now finally the light ray emerges out along DR1 which is parallel to BR. Now our aim is to find the effective path difference between the rays DR1 and BR. For this purpose, draw a normal ED from BR.
Again, the light ray from point C is reflected along CD. Now finally the light ray emerges out along DR1, which is parallel to BR. Now our aim is to find the effective path difference between the rays DR1 and BR. For this purpose, draw a normal ED from BR. అంటే ఇక్కడ బిందువు C వద్ద నుండి ఒక కాంతి కిరణం CD దిశలో పరావర్తనం చెందుతుంది. ఈ రకంగా CD దిశలో పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణము DR1 దిశలో వక్రీభవనం చెందుతుంది. ఈ రకంగా వక్రీభవనం చెందే కాంతి కిరణము DR1 అనేది BRకి సమాంతరంగా ఉంటుంది. ఇప్పుడు మన యొక్క ఎయిమ్, మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మధ్య ఉన్నటువంటి పాత్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే DR1కి మరియు BRకి మధ్య కాంతి కిరణాల మధ్య, పరావర్తన కాంతి కిరణాల మధ్య ఉన్న పదభేదాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. దీనికోసం మనం ఇక్కడ BR దగ్గర నుండి ED అని ఒక లంబాన్ని గీయాలి. డయాగ్రామ్లో చూడొచ్చు. BR పరావర్తన కిరణం నుండి ED అనే ఒక లంబ రేఖను గీచాను. అది సెకండ్ పారా. రైట్. నౌ కమింగ్ టు ది థియరీ, సిద్ధాంతం తీసుకున్నప్పుడు ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ BR అండ్ DR1 ఈజ్ గివెన్ బై. ఇప్పుడు ఆ రెండు పరావర్తన కిరణాలైనటువంటి BR మరియు DR1ల మధ్య ఉండేటువంటి పదభేదం దాన్ని డెల్టా చేత రిప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, పాత్ డిఫరెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డెల్టా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ BC ప్లస్ CD, మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. సో మీరు డయాగ్రామ్లో చూడొచ్చు BE అన్నది. సో మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. పాత డిఫరెన్స్ డెల్టాకి ఫార్ములా తీసుకున్నాను, మ్యూ ఇంటూ BC ప్లస్ CD మైనస్ BE. దాని సమీకరణం 1గా రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఈ డెల్టాలో ఉన్నటువంటి పదాల విలువలను కనుగొని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా డెల్టాకి ఈక్వేషన్ రావడం జరుగుతుంది. అంటే పదభేదానికి సమీకరణం రావడం జరుగుతుంది. అంటే BC CD BEలో కాకుండా. రైట్. ఫర్ దిస్ పర్పస్ ఫ్రమ్ ట్రయాంగిల్ BCF, డయాగ్రామ్లో చూస్తే BCF చూడండి, B పాయింట్, B పాయింట్, C పాయింట్, F. ఫ్రమ్ ట్రయాంగిల్ BCF cos R ఈజ్ ఈక్వల్ టు, R అనేది C అనే బిందువు వద్ద తీసుకోవాలి. అక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేయలేదు. సో cos R ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్లో ఆసన్న భుజం CF అవుతుంది, కర్ణం BC అవుతుంది. చూడండి, రాసినప్పుడు కూడా అదే రాసాము. cos R ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. సో ఆసన్న భుజం adjacent side by CF, hypotenuse BC. సో CF వాల్యూ ఇస్ డయాగ్రామ్లో మీరు పరిశీలించినట్లయితే CF రైట్ హ్యాండ్ సైడ్ రాశాను, దాని విలువ T బై BC. సో cos R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t బై BC. దట్ ఎంప్లైస్ BC ఈజ్ ఈక్వల్ టు T బై cos R. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. దాన్ని సమీకరణం 2గా రిప్రజెంట్ చేసాం. BC ఈజ్ ఈక్వల్ టు T బై cos R. సిమిలర్లీ BC వచ్చింది, అంటే CD కూడా మీరు డయాగ్రామ్లో చూస్తే BC భుజం ఎంత ఉందో CD భుజం కూడా అంతే ఉంటుంది, రెండు సమానం. అంటే BC ఎంత ఉంటుందో CD అంతే ఉంటుంది.
So CD is equal to T by cos R. Let it be equation number 3. Similarly, CD is equal to T by cos R. అదేవిధంగా CD కూడా ఆ భుజ విలువలు సమానం కాబట్టి T by cos R. Let it be equation number 3. Now from equations 2 and 3 we will write BC is equal to CD is equal to T by cos R. Let it be equation number 4. Now from the above figure పటం నుండి BD is equal to BF plus FD. డయాగ్రామ్లో చూడండి, BD is equal to BF plus FD. BD అనే భుజాన్ని రెండు భుజాల కింద విభజించవచ్చు. ఒకటి BF, రెండవది FD. సో ఇక్కడ BD is equal to BF plus FD. Now from triangle BCF, again triangle, సేమ్ ట్రయాంగిల్ తీసుకున్నాను BCF. ఇంతకుముందు కాస్ ఆల్ఫా తీసుకున్నాను, ఇప్పుడు tan ఆల్ఫా తీసుకుంటున్నాను. సో tan R, నాట్ ఆల్ఫా, tan R ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు tan R ఈజ్ ఈక్వల్ టు y బై x. అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం, ఆర్కి ఎదురుగా ఉన్న భుజం BF, ఆసన్న భుజం CF. సో BF బై CF, tan R is equal to BF by CF. That means BF value is, as it is రాస్తున్నాం BF, and CF value is T, small t. So tan R is equal to BF by T. So finally we get tan R is equal to BF by T. That implies BF is equal to T tan R. అంటే BF ఎంత ఉంటుందో మనకి FD కూడా అంతే ఉంటుందని చెప్పుకున్నాం. So it is also T tan R. So finally we will write BD is equal to, from the above figure అని రాశారు కదా పైన పటం నుండి, BD is equal to BF plus FD అని, అది తీసుకుంటున్నాను. సో BD is equal to BF plus FD. BF value is T tan R, FD value is T tan R. So now BD is equal to T tan R plus T tan R, x plus x, 2x. So finally we get BD is equal to 2T tan R. Let it be equation number 6. Right? Now from triangle BED, త్రిభుజం మీరు తీసుకున్నప్పుడు డయాగ్రామ్లో చూడండి BED ట్రయాంగిల్. ఆ BED ట్రయాంగిల్లో ఇక్కడ sin I తీసుకుంటున్నాడు. sin I ఈజ్ ఈక్వల్ టు BE బై BD. లోపల కూడా అంతే ఉంటుంది కోణం. సో సైన్ యాంగిల్ ఎదుటి భుజము బై కర్ణం y బై R, అంటే BE బై BD. sin I ఈజ్ ఈక్వల్ టు BE బై BD. దట్ ఎంప్లైస్ BE ఈజ్ ఈక్వల్ టు BD sin I. ఇప్పుడు ఆ BD వాల్యూ ఈక్వేషన్ 6 నుంచి ఎంత వచ్చిందంటే 2T tan R. సో ఫైనలీ వి గెట్ దట్ ఈజ్ BE ఈజ్ ఈక్వల్ టు 2T tan R ఇంటూ sin I. Let it be equation number 7. Its value is BE is equal to 2T tan R sin I. Right? Now according to Snell's law, Snell నియమం నుండి mu is equal to, ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా sin I by sin R. Snell నియమం నుండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం, mu is equal to sin I by sin R. That implies sin I is equal to mu sin R. Let it be equation number 8. Sin I is equal to mu sin R. Right? Now substituting equation 8 in equation 7. సమీకరణం 8ను సమీకరణం 7 నందు ప్రతిక్షేపిస్తే LHS BE is equal to 2T tan R into sin I value is mu sin R. So B is equal to 2T tan R mu sin R. That implies BE is equal to 2T into tan R value is sin R by cos R into mu sin R. That implies BE is equal to 2T into, so మీకు sin I by sin R into sin R
its value is sin square r by cos r. So B is 2t mu sin square r by cos r. Let it be equation number 9. ఇప్పుడు సమీకరణాలు 2, 4, 9 చూడండి మీరు డయాగ్రామ్లో ఇక్కడ ఈక్వేషన్ పార్ట్లో సమీకరణం 2, 4 2 బీసీ 4 బీసీ సమీకరణం 2, 4, 9 బిఈ ఈ విలువల్ని సమీకరణం 1లో ప్రతిక్షేపించాలి. సో 1లో డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సో బీసీ ప్లస్ సిడి మైనస్ బిఈ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ వాల్యూ ఈజ్ టీ కాస్ ఆర్ టీ బై కాస్ ఆర్, సిడి వాల్యూ ఈజ్ ప్లస్ టీ బై కాస్ ఆర్ అండ్ బిఈ వాల్యూ ఈజ్ మైనస్ 2t మ్యూ sin square r by cos r. So right here t cos r plus t cos r 2t cos r. So 2t mu cos r minus 2t mu sin square r by cos r. Common term రెండిట్లో కామన్ టర్మ్ 2t mu cos r కామన్ తీస్తే 1 మైనస్ sin square r. రైట్ ఇప్పుడు 1 మైనస్ sin square r అంటే మనకు తెలుసు cos square r అంటే 2t మ్యూ కాస్ ఆర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆర్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఆర్లో కాస్ ఆర్ వచ్చి కాస్ ఆర్ టైమ్స్ క్యాన్సిల్ అవగా వీ విల్ గెట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t మ్యూ కాస్ ఆర్. దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t మ్యూ కాస్ ఆర్. సో కాస్ ఆర్లో ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ద అబోవ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ కోసైన్ లా. ఈ సమీకరణాన్ని కోసైన్ నియమం అంటారు, లేదా ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ ఆన్ ఏ థిన్ ఫిలిం. సో ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ ఆన్ ఏ థిన్ ఫిలిం ఆర్ కోసైన్ లా ఈజ్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t mu cos r, where t is thickness of the film, mu is refractive index of the material and r is refracted angle. The above equation is called cosine law. For bright fringe ప్రకాశవంతమైనటువంటి పట్టీకి దాన్ని ఎలా రాయొచ్చు అంటే 2t mu cos r ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా బై 2. అదే డార్క్ ఫ్రింజ్ తీసుకున్నప్పుడు చీకటి పట్టీ తీసుకున్నప్పుడు 2t mu cos r ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఇది కోసైన్ లా నియమం గురించి. లేటర్ we will discuss about problems. The first problem is in Newton's rings experiment. న్యూటన్ వలయాల పద్ధతిలో in Newton's rings experiment the diameter of fifth ring is 0.3 centimeter and the diameter of 25th ring is 0.8 centimeter. If the radius of a plano convex lens is 100 centimeter, then find the wavelength of light used. అంటే ఇక్కడ న్యూటన్ వలయాలు ప్రయోగంలోనంట 5వ వలయం యొక్క వ్యాసం 0.3 సెంటీమీటర్స్ అంట, 25వ వలయం యొక్క వ్యాసం అంట 0.8 సెంటీమీటర్స్ అంట. వాడినటువంటి కుంభాకార సమతల కుంభాకార కటకం యొక్క వక్రతా వ్యాసార్థం 100 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇక్కడ కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కనుగొనము అని అడగడం జరిగింది. సో సొల్యూషన్ గివెన్ దట్ డిఎం డయామీటర్ ఆఫ్ ఫిఫ్త్ రింగ్ని ఎమ్ అనుకుంటున్నాను. డిఎం ఈజ్ ఈక్వల్ టు 0.3 సెంటీమీటర్. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఫిఫ్త్ రింగ్ కాబట్టి. diameter of 25th ring dn is equal to 0.8 centimeter. So n is equal to 25. So radius of curvature capital R is equal to 100 centimeter. ఇప్పుడు from Newton's rings experiment న్యూటన్ వలయాల పద్ధతి నుండి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డిఎంఎస్ స్క్వేర్ మైనస్ డిఎన్ఎస్ స్క్వేర్ బై 4r ఇంటూ m మైనస్ n.
again lambda is equal to dm square minus dn square by 4r into m minus n, that is equal to 0.3 whole square minus 0.8 whole square whole by 4 into 100 into 5 minus 25, that is equal to 0.09 minus 0.64 by 400 into minus 20 is equal to, after simplification we will get the value is 4.87 into 10 power minus 5 centimeter, or 4870 into 10 power minus 8 centimeter, that means 4870 angstroms. అంటే ఇక్కడ వేవ్ లెంత్కి సెంటీమీటర్లు కానీ మీటర్లు కానీ యాంగ్స్ట్రామ్స్ కానీ చెప్తాము. ఇక్కడ సెంటీమీటర్లు అయితే 4.87 ఇంటూ 10 పవర్ మైనస్ 5 సెంటీమీటర్స్ చెప్పడం జరిగింది. అదే యాంగ్స్ట్రామ్స్ తీసుకున్నప్పుడు 4870 యాంగ్స్ట్రామ్స్గా చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం based on Newton's rings. Coming to the second problem, a biprism is placed 5 cm from a slit and it is illuminated by a sodium light of wavelength 5890 angstroms. The width of the fringes obtained on a screen is 75 centimeter from a biprism is 9.424 into 10 power minus 2 centimeter. What is the distance between the coherent sources? అంటే ఇక్కడ ఒక ఫ్రెనల్ ద్విపట్టకాన్నంట చీలికల దగ్గర నుండి 5 సెంటీమీటర్ల దూరంలో, లైట్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ఆ కాంతి తరంగ దైర్ఘ్యము 5890 యాంగ్స్ట్రామ్స్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఏర్పడేటువంటి పట్టీల యొక్క వెడల్పు 75 సెంటీమీటర్స్. పట్టీల యొక్క వెడల్పు నాట్ 75 సెంటీమీటర్స్, ఇట్ ఈజ్ ద వాల్యూ ఈజ్ 9.424 ఇంటూ 10 పవర్ మైనస్ 2 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకు వాడు బైప్రిజం నుంచి స్క్రీన్కు ఉన్న దూరాన్ని ఇచ్చే 75 సెంటీమీటర్లని. రైట్, వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కోహరెంట్ సోర్సెస్? ఇక్కడ కోహరెంట్ సోర్సెస్ మధ్య ఆ దూరం ఏమిటి అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. రైట్, సో సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5890 యాంగ్స్ట్రామ్స్, దట్ ఈజ్ 5890 ఇంటూ 10 పవర్ మైనస్ 8 సెంటీమీటర్. గివెన్ దట్ ఫ్రింజ్ షిఫ్ట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 9.424 ఇంటూ 10 పవర్ మైనస్ 2 సెంటీమీటర్. ఇక్కడ ద్విపట్టకం నుంచి స్లిట్కున్న దూరం 5 సెంటీమీటర్లు, ద్విపట్టకం నుంచి స్క్రీన్కున్న దూరం 75 సెంటీమీటర్లు. రెండు కలిపితే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే స్లిట్స్ నుంచి మొత్తం స్క్రీన్కు ఉన్న దూరం అయితే రెండిటిని కలపవలసిన అవసరం ఉంది ఇక్కడ. సో 5 + 75, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్, ఇట్ ఈస్ 80 సెంటీమీటర్. Now we will calculate, we have to calculate the distance between the coherent sources, slits. From Fresnel's biprism, fringe width is Fresnel ద్విపట్టకా నుంచి పట్టీ వెడల్పుకు ఫార్ములా బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d by 2d. Here we have to calculate 2d value, that is 2d is equal to lambda d by beta, that is equal to lambda value is 5890 into 10 power minus 8 and d value is 80 by beta value is 9.424 into 10 power minus 2, that is equal to
After calculation simplification we will get this value is 0.05 centimeter. సెంటీమీటర్లో చేస్తున్నాం సిజిఎస్ యూనిట్స్లో. ఆ రెండు కోహరెంట్ సోర్సెస్ మధ్య, ఆ రెండు రంధ్రాల మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఎంతంటే its value is 0.05 centimeter. It is based on Fresnel's biprism. Now third problem, it is also based on Fresnel's biprism. The problem is, in Fresnel's biprism fringe width is 0.05 centimeter, comma slit width is 0.5 centimeter, and the distance between slit and screen is 100 centimeter. Then find the wavelength of light used. అంటే ఇక్కడ ఇన్ ఫ్రెనల్స్ బైప్రిజం ఫ్రింజ్ విడ్త్ ఇచ్చాడు, ఫ్రెనల్ ద్విపట్టకంలో పట్టీ వెడల్పు 0.05 సెంటీమీటర్ అంటే బీటా ఇచ్చాడు, స్లిట్ విడ్త్ 0.5 సెంటీమీటర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ సోర్సెస్, కోరెంట్ సోర్సెస్ 2D, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ స్క్రీన్, చీలిక మరియు తెరల మధ్య దూరం ఇవ్వడం జరిగింది 100 సెంటీమీటర్. అయినప్పుడు కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కట్టమంటున్నాడు. సో సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0.05 centimeter, slit width that means 2D is equal to 0.5 centimeter, and capital D distance between slit and screen, చీలిక మరియు తెరల మధ్య దూరం 100 సెంటీమీటర్లు. అయితే లాంబ్డా కట్టమంటున్నాడు, ఇక్కడ వేవ్ లెంత్ కట్టమంటున్నాడు, మనం వాడినటువంటి కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కట్టమంటున్నాడు. సో రైట్, ఇన్ ఫ్రెనల్స్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్ ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఫ్రెనల్ ద్విపట్టకం ప్రయోగంలో పట్టీ వెడల్పునకు ఫార్ములా బీటా ఈజ్ ఈక్వల్ టు lambda d by 2d. That implies lambda is equal to beta into 2d by lambda d. d lambda తీసుకుంటున్నాం కాబట్టి lambda is equal to beta into 2d by capital D. That is equal to 0.05 into 0.5 by 100. అంటే దీన్ని 0.05ని 5 into 10 power minus 2 రాయొచ్చు, 0.5ని 5 into 10 power minus 1 రాయొచ్చు by 100. అంటే 25 by 100 అంటే 1/4 అంటే 1/4 into 10 power minus 3 అంటే 0.25 into 10 power minus 3 అంటే 25 into 10 power minus 5 centimeter. That means 25 into 10 power minus 5 centimeter. That means 25,000 into 10 power minus 8 centimeter. That means 25,000 angstroms. లాంబ్డాని యాంగ్స్ట్రామ్లో చెప్పాలి అనుకుంటే 25,000 యాంగ్స్ట్రామ్స్ రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ యూజ్డ్ మోనోక్రోమాటిక్ లైట్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 25 into 10 power minus 5 centimeter or 25,000 angstroms. Now the fourth problem is based on Michelson interferometer. ఇక్కడ మైకెల్సన్ వ్యతికరణ మాపకమును మీద బేస్ చేసుకుని ఫోర్త్ ప్రాబ్లం చెప్పడం జరిగింది. ద ప్రాబ్లం ఈజ్ ఇన్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ 200 fringes crosses the field of view when the movable mirror is displaced through 0.0589 millimeter. Then calculate the wavelength of monochromatic light. Again, in Michelson interferometer 200 fringes crosses the field of view when the
మూవబుల్ మిర్రర్ ఈజ్ డిస్ప్లేస్డ్ త్రూ 0.0589 millimeter, then calculate the wavelength of monochromatic light. అంటే మైకెల్సన్ వ్యతికరణ మాపకంలో ఉన్నటువంటి మొత్తం పట్టీల సంఖ్య ఇచ్చాడు 200. ఇక్కడ ఈ కదలటానికి వీలుగా ఉండేటువంటి మిర్రర్ దర్పణం ఏదైతే ఉందో దానంట 0.0589 మిల్లీమీటర్ స్థానానికి జరపడం జరిగింది. ఇలా జరిపితే ఈ వ్యతికరణ మాపకంలో ఉపయోగించినటువంటి కాంతి ఇక్కడ జనకం యొక్క కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కట్టండి అని అడుగుతున్నాడు. సో సొల్యూషన్ గివెన్ దట్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 200 అండ్ ఇక్కడ దర్పణాన్ని కదిలించినటువంటి స్థానం x2 minus x1, the difference between the two positions, final and initial positions, is 0.0589 millimeter. That is equal to 0.0589 into 10 power minus 3 meter. సెంటీమీటర్లో చేస్తున్నాం కాబట్టి 0.0589 into 10 power minus 1 centimeter. Right? In Michelson interferometer, Michelson వ్యతికరణ మాపకంలో the wavelength of light is lambda is equal to కాంతి తరంగ దైర్ఘ్యానికి సమీకరణం lambda is equal to 2 into x2 minus x1 by capital N. That is equal to 2 into x2 minus x1 is 0.0589 into 10 power minus 1 by capital N is 200. That is equal to, after simplification we will get 2 by 200 is 100 numerator equal to 10 power minus 2, so 10 power minus 1 into 10 power minus 2 is 10 power minus 3, so final value 0.0589 into 10 power minus 3 centimeter. It is the wavelength of monochromatic light. Coming to the next problem, last problem, it is based on యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్స్. అంటే మీకు యంగ్ జంట చీలిక పద్ధతి గురించి ఇక్కడ సిలబస్లో ఎస్ఏ క్వశ్చన్గా చెప్పకపోయినప్పటికీ ప్రాబ్లం అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ దిస్ ప్రాబ్లం, ఇన్ యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ ఈజ్ 0.5 millimeter and the distance between screen and coherent source is 50 centimeter and the fringe width is 0.95 centimeter. Then find the wavelength of light used. అంటే ఇక్కడ యంగ్ జంట చీలిక ప్రయోగంలో రెండు చీలికల మధ్య దూరం 0.5 millimeter, సోర్సు మరియు స్క్రీను రెండిట్ల మధ్య దూరం, తెర కాంతి జనకోల మధ్య దూరం 50 సెంటీమీటర్లు మరియు పట్టీ వెడల్పు 0.95 సెంటీమీటర్. అయితే కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కనుగొమంటున్నాడు. సో సొల్యూషన్ గివెన్ దట్ 2D distance between two coherent sources 0.5 millimeters and 0.5 into 10 power minus 3 meter. Distance between source and screen capital D, తెర కాంతి జనకోల మధ్య దూరం 50 సెంటీమీటర్లు, సెంటీమీటర్లో చేస్తున్నాం CGS యూనిట్స్లో. ఫ్రింజ్ విడ్త్ పట్టీ వెడల్పు బీటా ఈజ్ ఈక్వల్ టు 0.95 సెంటీమీటర్స్. అయితే ల్యాండా కట్టమంటున్నాడు. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, యంగ్ జంట చీలిక ప్రయోగంలో కూడా బీటాకి సేమ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో ఫ్రెనెల్స్ ద్విపట్టకలో ఏ రకమైనటువంటి ఫార్ములా రాశారు, ఇక్కడ అదే తీసుకుంటున్నారు. బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాము, ఫ్రెనెల్స్ బై ప్రిజంలో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ D రాసాం. దాని నుంచి బీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా క్యాపిటల్ D బై 2 స్మాల్ d. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా D బై 2D. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ల్యాండా కట్టమన్నాడు కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై capital D. Beta value is 0.95,
2D value is 0.5 into 10 power minus 3 and capital D is 50. ఈ 50లో 0.5 అనేది మనకి 0.5ని 5 into 10 power minus 2 రాయొచ్చు. సో 500 టైమ్స్ పోతుంది. 0.5 into 10 power minus 1. సో ఇక్కడ 5 50లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ వీ గెట్ 0.95 into 10 power minus 3 centimeter. So the wavelength of monochromatic light in Young's double slit experiment is lambda is equal to 0.95 into 10 power minus 3 centimeters. సో ఈ రకంగా ఇవాళ కొసైన్ లా చెప్పడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఆన్ ఇంటర్ఫరెన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రెనెల్స్ బై ప్రిజం, ప్రాబ్లమ్స్ ఆన్ న్యూటన్స్ రింగ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అండ్ ప్రాబ్లమ్ ఆన్ యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ సాల్వ్ చేయడం జరిగింది. సో ఆల్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.